అంటే మనకి స్టాల్వార్డ్స్ అంటారు, మహా దిగ్గజాలని అవమానపరుస్తూ స్కిట్లు చేసి వాటిని నవ్వుకోవడానికి అంటే ఎలా కుదురుతుంది, నేను ఈ వీడియోలో చెప్పబోతుంది జబర్దస్త్ టీంలోని కొంతమందికి. అలానే ఈ క్యాకియా కొరియన్ కనకరాజ్ ఈ సినిమాలో ఏదో నాకు యాక్చువల్గా నిన్ననే ఒక అతను అన్న ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారని అనుకుంటే ఏదో చూపించాడు నాకు. అందులో అసలు అది ట్రోలింగ్ ఏంటో నాకు అర్థం కాదు. అది ఏంటయ్యా అంటే యుగ పురుషుడు అని మన ఎన్టీఆర్ గారి సినిమా 78లో అనుకుంటా వచ్చింది. అదే రోజు కృష్ణ గారి సినిమా దొంగల వేట కూడా రిలీజ్ అయింది. రెండిట్లో జయప్రద గారి హీరోయిన్. మన వీడియోలను ఫాలో అయ్యే వాళ్ళకి ఈ బాగా గుర్తుంటాయి. ఈ యుగ పురుషుల్లో ఈయన కరాటే ఫైటర్ కూడా. అందులో చంద్రమోహన్ గారిని ఒక స్ట్రోక్ ఇస్తాడు ఆయన కరాటే ఇస్తూ. ఆయన ఎదురు అంటే డబ్బు కోసం చంద్రమోహన్ ఏం చేస్తాడంటే ఇంట్లో కుటుంబ అవసరాల కోసం అని చెప్పేసి తనకి చేత కాకపోయినా కూడా కరాటే ఫైట్కి వస్తాడు. మన ఎన్టీఆర్ గారి చేతిలో దెబ్బతింటాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చనిపోతాడు కూడా. అప్పుడు ఆయన పలకరించడానికి వెళ్తాడు. నేను మొదట్లోనే చెప్తాడనమాట, మీ స్ట్రోక్ చాలా అంటే అపరిపక్వంగా ఉంది అన్నట్టు. దానిని ట్రోలింగ్కి మెటీరియల్ కింద ఎందుకు తీసుకున్నారో అసలు అది ఎందుకు అనుకున్నారో నాకు అర్థం కాదు. ఏదో అంటే మన సినిమాలకి బజ్ ఉండదు, ఎవడో చూడట్లేదు, ఏదో రకంగా ఎన్టీఆర్ని ఇలా అన్నారంటారా, ఏమన్నారో చూద్దాం అని వస్తారనుకున్నారా, లేకపోతే మరొకటి అనుకున్నారా? మీకు కామెడీకి ఎగతాళికి తేడా తెలియట్లే, హాస్యానికి అపహాస్యానికి. ఈ జబర్దస్త్ టీం మొత్తానికి ఇంతే మొదటి నుంచి కూడా. ఎవడన్నా అనుకుంటే అనుకోనివ్వండి, వాళ్ళు 100 మందికి ఉపాధి కల్పించారు, తొక్క చేశారు, తోలు చేశారని. నేను మాత్రం వాళ్ళ బూతు షోలని, వాళ్ళ బూతు మాటల్ని, డబల్ మీనింగ్ డైలాగుల్ని అంగీకరించే ప్రశ్నే లేదు. ప్రతి కొంపలో కూడా ఇలా దరిద్రాన్ని చేర్చేసి పైగా బయట కూడా ఇంతే మాట్లాడుతున్నారని మళ్ళీ సమర్థించుకుంటారు. వాళ్ళు ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఒక నెల క్రితమో కొన్ని రోజుల క్రితం అనుకుంటారు, ఎన్టీఆర్ గారిని పోలినట్లుగా కొన్ని గెటప్లు వేయించేసి ఆయన ఇలా అనేవాడు అలా అనేవాడు. మాకు అందరికీ తెలుసు బాబు, నీకు చేతెత్తే నీ స్కిట్లో సత్తా ఉంటే ఎన్టీఆర్ గారు గెటప్ వెయ్యి, అలానే చెయ్యి. కానీ స్క్రిప్టు ఆరోగ్యకరంగా ఉండేటట్టు తీసుకోండి. ఇప్పుడు కృష్ణ గారిని ఎగతాళి చేస్తారు, శోభన్ బాబు గారిని చేస్తారు, కృష్ణరాజుని చేస్తారు, అందరినీ చేస్తారు. వాళ్ళలో మీరు కనీసం ఎంతైనా ఉంటారా? కనీసం దీనికి పగలబడి నవ్వడం. ఇంకొక ఆయన ఈ జడ్జి నాగబాబుకి నాకు ఒక విషయం అర్థం కాదు, ఆయనకి ఎందుకు అంతలా నవ్వు వస్తుంది అవతల వాడిని ఎగతాళి చేస్తుంటే? మీ కుటుంబంలో సభ్యుల్ని, మీ ఫ్యామిలీ హీరోల్ని ఎవడు ఎగతాళి చేయరా? పైగా ఒక డిస్క్లైమర్ వేసేస్తే సరిపోయింది అనుకుంటారా? ఏమనుకుంటారు? మీ జీవితంలో మీరు ఆ స్థాయికి వెళ్ళలేరు. మీరు అంతకు మించి కోట్లు సంపాదించవచ్చు, కానీ మీరు జీవితంలో వాళ్ళ స్థాయికి వెళ్ళలేరు. నేను చెప్పింది అర్థం కావడానికి ఒక క్షణం పట్టుతుంది. మీ కుటుంబ సభ్యులకి, మీ హీరోల కుటుంబ సభ్యులకి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, మీరు ఎవరినైతే ట్రోల్ చేస్తున్నామని భ్రమలో బతుకుతున్నారు, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. కానీ వాళ్ళు ఆర్జించిన అభిమానం, వాళ్ళు సాధించిన దాంట్లో మీరు ఇంత కూడా సాధించలేరు. ఇది నేను చెప్తున్నాను. మీరు కావాలంటే ఇప్పుడు మా హీరో గారు కృష్ణ గారి గురించి ఆయన వాయిస్ని ఇమిటేట్ చేయండి, స్క్రిప్ట్ చక్కగా పెట్టుకోండి. ఏది డబ్బు ఉన్నప్పుడు తిండి లేదు, తిండి ఉన్నప్పుడు డబ్బు లేదు, ఇలా పెట్టండి. స్క్రిప్ట్ పరంగా నవ్వుతుంది. కానీ ప్రతి డైలాగ్ని ఏదేదో చేసేసి అదే కామెడీ అనుకోవటం. ఎన్టీఆర్ గారికి ఆ వయసులో కూడా ఆ పర్సనాలిటీ మీద హీరోగా చూశారు ప్రేక్షకులు. మీరు చేయండి, మీరు దమ్ముంటే 2-3 షర్ట్ గుండీలు ఇలా తీయండి, తెలుస్తుంది. అంతెందుకు, నేను మొన్న ఇప్పుడు మాట్లాడుతుంటేనే గుర్తొచ్చింది, మొన్న ఏదో చిన్న షార్ట్ స్క్రోల్ అయింది, స్నేహం కోసం నేను చేతులు కట్టుకుంటే పోయింది అంటున్నారండి. నిజంగా చిరంజీవి గారు అన్నారన్నమాట. నేను మొత్తం వీడియో చూడలేదు, అది ఉన్నది 1 నిమిషమే. ఆ వీడియో ఫుల్ వీడియో చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ స్నేహం కోసంలో తమిళ్లో బాగా ఆడింది, కానీ ఈ తెలుగులో ఇలా చేతులు కట్టుకుని ఉండి నేను అయ్యా అనేసరికి మన వాళ్ళు చూడాల అంటూ ఇంకేదో చెప్తున్నారు. మరి అంటే మీ ఇమేజ్ మీకు అడ్డం వచ్చిందా? ఎవడు చెప్పాడు? పైగా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారే చెప్పారు, ఏమని, ఇది మంచి కలెక్షన్ సాధిస్తుంది, ఎక్కడెక్కడ ఎంత వసూలు చేస్తుందని చెప్పగానే ఇక ఇండస్ట్రీలో లెక్కలు చెప్పాలంటే కృష్ణ గారే దీన్ని హిట్ అన్న తర్వాత ఇంకా వేరే వాళ్ళు చెప్పడానికి, ఖండించడానికి ఏం లేదు అని కూడా అప్పట్లో చెప్పుకున్నారు కదా. మరి స్నేహం కోసం పోయిందని ఇప్పుడు చెప్తారా మళ్ళీ? అంటే మీ కుటుంబంలో వాళ్ళని ఎవరు చూడలేరు అనుకుంటున్నారా? చిన్న చిన్న పాత్రలో ఎవరు అంటే వినయంగా ఉండే పాత్రలు,
ఇది వేరే విషయం. అయితే అసలు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తిగా అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్న నాగేంద్ర బాబు మిగిలిన హీరోలని ఇమిటేటివ్ చేస్తున్నాము అనే నిషతో ఎగతాళి చేయటం ఏంటి? ఇది తగ్గించాలా? అది మీరే చెప్పాలి. అంటే మిమ్మల్ని ఎవడు ట్రోల్ చేయలేరు అనుకుంటున్నారా? ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ట్రోల్ చేసేస్తాం అనుకుంటున్నారు. మనం ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుద్దో మనకు తెలుసు. అంటే ఇది చాలా చిన్న విషయం, అనవసరంగా పెద్దది చేశారు, ఇవి మాట్లాడకండి. ఇండస్ట్రీ పట్ల గౌరవాన్ని మీరే తగ్గించుకుంటున్నారు. మీరు స్క్రిప్ట్లో పెట్టండి మీ ప్రతిభ, మీ టాలెంట్, ఏమంటారు, మీ ఉత్సాహం అన్నీ స్క్రిప్ట్లో చూపించండి. ఆహార్యం అలానే పెట్టండి. 54 ఏళ్ల వయసులో 55 ఏళ్ల వయసులో వాళ్ళు సాధించిన విజయాలు మీ వల్ల అవుతుందా అసలు? ఒక్కొక్కడు యువ హీరోలు అని చెప్పుకుంటా తిరుగుతారు. 40 ఏళ్ళు వచ్చినా కూడా వరుసగా 2 హిట్లు ఇవ్వటం చేత కాదు, వరుసగా 2 100 రోజుల సినిమాలు రిలీజ్ చేయడం చేత కాదు. పెద్ద పెద్ద హీరోల మీద పడతారా? నేను ఈవెన్ బాలకృష్ణ అయినా సరే, బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తాడు, ఓకే, ఆయన స్పోర్టివ్గానే తీసుకుంటాడు అనుకుంటాను, నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క దశ దాటకూడదు. ఇదే ఇష్టం వచ్చినట్లు ఆయన అలా చేస్తాడు, ఇలా చేస్తాడు. వాళ్ళు వ్యక్తిగతంగా ఏదన్నా చేసి అది బయటకు వచ్చినప్పుడు ఖండఖండాలుగా చీల్చండి, తప్పేమీ లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎందుకు రోడ్డు మీదకి వస్తాయంటే వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన సెలబ్రిటీలు కాబట్టి. అయినా కూడా దాని మీద కూడా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. అంటే ఒక చిన్న క్లిప్పే కదా అంటారా? తర్వాత అంతా అయిపోయిన తర్వాత మరి దాన్ని ముందు నుంచి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు నాకు అర్థం కాలే. మా వాడు నిన్న చెప్తే ఇందులో ఏముంది అని అంటే, ఆ సినిమా క్లిప్ అరేరే అని ఆ సినిమా థియేటర్లో ఆ క్లిప్ వస్తున్నప్పుడు, ఆ సీన్ వస్తున్నప్పుడు పగలబడినవి చప్పట్లు కొడతారని యువతలోని ఎగతాళి చేయటం హాస్యం అవుతుందా? మనం ఏంటి, మన స్టార్డమ్ ఏంటి, మన స్థాయికి తగ్గట్టు ఉండాలి అవుతా. పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద హిట్లు రావు, అయినా కూడా హుందాగానే ఉంటారే. అప్పుడెప్పుడు బాలకృష్ణ గారు ఈ అగ్నేని అన్నప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది? హుందాతనంగా ఉంది. నాగార్జున, మన నాగ చైతన్యది, మన ఇదిని మనమే తక్కువ చేసుకోవద్దని ఒక చిన్న ట్వీట్ చేసినట్టున్నాడు. సరే, దానికి బాలకృష్ణ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు, కానీ హుందాగా ఉండాలి కదా, డీసెంట్గా ఉండాలి కదా. మనం ఇంకొకరికి చెప్పడం ఏంటి? ఎవడో చెట్టు కింద కూర్చున్నాడు, పార్కులో కూర్చున్న వాళ్ళు చెప్పించుకునే పరిస్థితి ఏంటి? మేము ఇంతే అంటారా? ఇప్పుడు చేయాల్సిన రచ్చ అంతా చేసేసి మన సినిమాలతో పోరంబోకుల్లోనే యువకులు అనేవాళ్ళు పోరంబోకులుగానే ఉండాలి అని సందేశాలు ఇప్పించేసేసి, తర్వాత ఎప్పుడు యువతకి మంచి మార్గం మనం చూపించాలి అంటే ఎలా కుదురుతుంది? మహేష్ బాబు సినిమాలు చూడండి. నేను గర్వపడతా కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా. భరతను